హాయ్ తెలంగాణ ఎంసెట్ 2025 స్టూడెంట్స్. మరి ఈ రోజు నుంచి అయితే ఎఫ్సెట్ పరీక్షలు మరి తెలంగాణ ఎఫ్సెట్ పరీక్షలు ఈ రోజు నుంచి మరి ఆఖరిలో వచ్చారు. 5-6 నిమిషాలు కోల్పోయినట్లే వెరిఫికేషన్ బయోమెట్రిక్ సమయం పట్టే అవకాశం. ఈ తంతు పూర్తయితేనే పరీక్షకు అనుమతి. నిమిషం నిబంధన కఠినంగా అమలు. 1 minute లేట్ అయినా కానీ వీళ్ళు ఎగ్జామినేషన్కి రాయనివ్వరు. ప్రతి ఒక్కరికి ఆన్ టైంకి వెళ్ళండి. ఈ రోజు నుంచి ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి ఇవాళ రేపు అయితే మరి బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఏపీ, అదేవిధంగా మరి 2 నుంచి 2 కానీ 3, 4 ఈ 3 తేదీల్లో వీళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి జరిగే అవకాశం అయితే ఉంది. మరి స్టూడెంట్స్ మరి గమనించగలరు. మరి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సు ప్రవేశాలు నిర్వహించే టీజీ ఎఫ్సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కొన్నవి. మంగళవారం, బుధవారాల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏపీ విభాగానికి పరీక్షలు జరిగిన. గురువారం విరామం ప్రకటించారు. శనివారాల్లో, ఆదివారాల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్లు 7:30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లు 1:30 గంటల నుంచి విద్యార్థులు ప్రయోగశాలలోకి పరీక్షిస్తారు. నిమిషం ఆలస్యమైన ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించబోమని ఎఫ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ ప్రకటించారు. ప్రొఫెసర్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థులు వీలైనంత మేరకు ఆఖరిలో కాకుండా గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఎందుకంటే వెరిఫికేషన్, బయోమెట్రిక్ నమోదుకు కాస్త సమయం పడుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ల కేటాయింపు, లాగిన్ కావటం, పాస్వర్డ్ నొక్కడానికి మరింత సమయం, మీ సిస్టమ్ కావాలి కదా, సమయం పడుతుంది. ఇదంతా పూర్తవటానికి విద్యార్థులకు పరీక్షకు అనుమతిస్తారు. మొత్తం 5 నుంచి 10 నిమిషాలు పట్టవచ్చు. సరిగ్గా పరీక్ష సమయానికి సర్వర్ ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచే పరీక్ష ప్రారంభమైనట్లు లెక్క. ఈ నేపథ్యంలో విద్యార్థులు తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అగ్రికల్చర్, ఫార్మసీ 112, ఇంజనీరింగ్ 124 సెంటర్లను ఏర్పాటు చేశారు. కరెంటు కోతల భయము. ఎఫ్సెట్ పరీక్షకు కరెంటు కోతలు భయం పట్టుకుంది. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తుంటే కరెంటు సమస్య పట్టు పిడుస్తుంది. ఎండలు ముదిరిపోవడము, విద్యుత్ వినియోగం పెరగడంతో ఎక్కడ ఏ సమస్య తలెత్తుందో అని ఉపద్రవం వచ్చి పడుతుందని అధికారులు టెన్షన్ పడుతున్నారు. కరీంనగర్ జిల్లా నాగేశ్వర్ కాలేజ్ సెంటర్లో కరెంటు సమస్య తలెత్తింది. పరీక్ష మధ్యలో నిలిచిపోయింది. 2 గంటలు ఆలస్యంగా కరెంటు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఈసారి 3 రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి విద్యుత్ సరఫరా కాగా, రెండోది యూపీఎస్, మూడోది జనరేటర్ ఉన్న వాటిల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష నేపథ్యంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, అదేవిధంగా అంతరాయం లేని విద్యుత్తు అందించాలని విద్యుత్ సంస్థ అధికారులకు ఉన్నత విద్యామండలి జేఎన్టీ అధికారులు లేఖలు రాశారు. ఇది స్టూడెంట్స్. మరి ఈ రోజు నుంచి అయితే మరి అగ్రికల్చర్, ఫార్మసీ బైపీసీ స్టూడెంట్స్కి ఈ రోజు నుంచి అయితే ఎగ్జామినేషను. ఇవాళ 28, 29 ఎగ్జామినేషన్. 30వ తారీఖుని మరి విరామం ప్రకటించి 2, 3, 4 అయితే మరి సండే వరకు అయితే ఎగ్జామినేషన్ మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మరి జరగనున్నాయి. ప్రతి స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి కట్ ఆఫ్స్ కానీ, మరి ఏ కాలేజీలో వస్తుంది సీట్స్ అనేక డీటెయిల్స్ కూడా మరి లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ చాలామంది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర కానీ తెలంగాణలో కూడా చేరడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.